వెల్కమ్ టు ఐ న్యూస్. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సరిహద్దులో వైమానిక దాడులు బాంబుల మూతతో రక్తపాతం నడుస్తున్న వేళ అంతర్జాతీయ వేదికపై ఒక అనూహ్యమైన సంచలన రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. ఆఫ్ఘాన్ తాలిబాన్ల సరిహద్దు ఉల్లంఘనలపై ఉక్కుపాదం మోపుతున్న పాకిస్తాన్ కు సూపర్ పవర్ అమెరికా బహిరంగంగా తన అండదండలు ప్రకటించింది. ఉగ్రవాద దాడుల నుండి తనను తాను రక్షించుకునే పూర్తి హక్కు పాకిస్తాన్ కు ఉందని వాషింగ్టన్ అధికారికంగా వెల్లడించింది. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ లోకి తిరిగి వచ్చినప్పటి నుండి ఇస్లామాబాద్, వాషింగ్టన్ మధ్య సంబంధాలు శరవేగంగా మెరుగుపట్టమే కాకుండా ఇరాన్ సంక్షోభంలో పాక్ మధ్యవర్తిత్వం వహించడం అమెరికా ఈ నిర్ణయం తీసుకోవటానికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. మరి తాలిబాన్లకు షాక్ ఇస్తూ అమెరికా తీసుకున్న ఈ సంచలన నిర్ణయం, సరిహద్దు యుద్ధం పూర్తి వివరాలను ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. దక్షిణ ఆసియా ప్రాంతంలో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల మధ్య అడపాదడపా జరుగుతున్న హింసాత్మక ఘర్షణలు ఇప్పుడు పతాక స్థాయికి చేరుకున్నాయి. నిజానికి ఈ ఏడాది ఫిబ్రవరి నెలలోనే ఇరు దేశాల మధ్య భయంకరమైన సైనిక ఘర్షణ చెలరేగింది. ఫిబ్రవరి 21న పాకిస్తాన్ వైమానిక దళం ఆఫ్ఘనిస్తాన్లోని నంగర్హర్, పక్తీకా కోస్ట్ ప్రావిన్సులపై క్షిపణులతో వినాశకర దాడులు చేసింది. దీనికి ప్రతిస్పందనగా ఆఫ్ఘాన్ తాలిబాన్ సైన్యం కూడా పాకిస్తాన్ సరిహద్దు చెక్ పోస్టులపై ఎదురుదాడికి దిగింది. అప్పటి నుంచి ఇరు దేశాల సరిహద్దుల వెంబడి తుపాకుల మోత, డ్రోన్ దాడులు నిరంతరాయంగా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే జూన్ 27న ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో పాకిస్తాన్ సైన్యం జరిపిన ఒక భయంకరమైన వైమానిక దాడి అంతర్జాతీయంగా కలకలం రేపింది. ఈ దాడిలో కనీసం 28 మంది అమాయక ఆఫ్ఘాన్ పౌరులు మరణించగా మరో 49 మంది తీవ్రంగా గాయపడ్డారని ఐక్యరాజ్య సమితి అధికారికంగా ధృవీకరించింది. అయితే పాకిస్తాన్ ఈ ఘోరమైన దాడికి దిగడం వెనుక బలమైన కారణం ఉంది. అంతకుముందు కరాచీలోని సింధ్ రేంజర్స్ ప్రధాన కార్యాలయంపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 3 పాకిస్తానీ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ భయానక దాడికి తెహ్రిక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్ అనుబంధ సంస్థ అయిన జమాత్ ఉల్ అహ్రార్ కారణమని నిర్ధారించిన పాక్ మిలిటరీ ఆ ఉగ్రవాదులను మట్టుబెట్టడానికే ఆఫ్ఘాన్ సరిహద్దుల్లో ఎయిర్ స్ట్రైక్ చేశామని సమర్థించుకుంది. ఈ జూన్ 27 నాటి దాడికి ప్రతీకారంగా తాము కూడా పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకు వెళ్లి వైమానిక దాడులు జరిపామని ఆఫ్ఘాన్ తాలిబాన్లు సంచలన ప్రకటన చేశారు. అయితే బలూచిస్తాన్ సరిహద్దుల్లో ఆఫ్ఘనిస్తాన్ నుండి తమ భూభాగంలోకి దూసుకువచ్చిన 4 డ్రోన్లను తమ బలగాలు మొదటనే అడ్డగించి విజయవంతంగా కూల్చివేశాయని ఇస్లామాబాద్ ప్రకటించింది. ఆ వెంటనే మరింత ఉగ్రరూపం దాల్చిన పాక్ వాయుసేన ఆఫ్ఘనిస్తాన్లోని పక్తీకా, కునార్ అనే 3 కీలక ప్రావిన్సులపై ఏకకాలంలో విరుచుకుపడి అక్కడ దాగి ఉన్న తాలిబాన్ల భారీ ఆయుధ, మందుగుండు సామాగ్రి డిపోలను బాంబులతో పూర్తిగా ధ్వంసం చేసింది. ఈ దారుణ పరాభవంతో అల్లాడిపోతున్న తాలిబాన్లు పాకిస్తాన్ చేసిన ఈ దాడులకు అత్యంత భయంకరమైన ప్రతీకారం తీర్చుకుంటామంటూ శపథాలు చేయడంతో సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో అమెరికా విదేశాంగ శాఖ బహిరంగంగా పాకిస్తాన్కు మద్దతుగా నిలబడడం గ్లోబల్ పాలిటిక్స్ను మలుపు తిప్పింది. ఉగ్రవాద రక్కసి చేతిలో పాకిస్తానీలు దశాబ్దాలుగా తీవ్రంగా నష్టపోయారని, కాబట్టి ఉగ్రవాద దాడుల నుంచి తనను తాను రక్షించుకునే పూర్తి సార్వభౌమ హక్కు పాకిస్తాన్కు ఉందని వాషింగ్టన్ స్పష్టం చేసింది. అమెరికా చేసిన ఈ వ్యాఖ్యలను బట్టి వాషింగ్టన్ ఇప్పటికీ ఆఫ్ఘాన్ తాలిబాన్లను కేవలం ఒక ఉగ్రవాద సంస్థగానే పరిగణిస్తుందని స్పష్టమవుతుంది. అంతేకాకుండా పాకిస్తాన్ అనేది అమెరికాకు ఒక మేజర్ నాన్ నాటో అల్లే. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్కు తిరిగి వచ్చినప్పటి నుంచి వాషింగ్టన్, ఇస్లామాబాద్ మధ్య దౌత్య సంబంధాలు ఊహించని రీతిలో బలోపేతమయ్యాయి. ముఖ్యంగా ఇరాన్తో అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు ఉన్న అత్యంత సంక్లిష్టమైన వివాదాన్ని పరిష్కరించే అంతర్జాతీయ ప్రయత్నాలలో పాకిస్తాన్ కీలకమైన మధ్యవర్తిగా వ్యవహరించడం ట్రంప్ ప్రభుత్వానికి మరింత దగ్గరయ్యేలా చేసింది. మరోవైపు ఇస్లామాబాద్ మొదటి నుంచి ఆఫ్ఘనిస్తాన్పై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ వస్తుంది. తమ దేశంలో బాంబు దాడులు, రక్తపాతం సృష్టిస్తున్న తెహ్రిక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్ మిలిటెంట్లకు ఆఫ్ఘాన్ తాలిబాన్ ప్రభుత్వమే తమ భూభాగంలో సురక్షితమైన ఆశ్రయం కల్పిస్తుందని పాక్ తరచుగా గ్లోబల్ వేదికలపై మొరపెట్టుకుంటుంది. అయితే ఆఫ్ఘాన్ తాలిబాన్లు ఈ ఆరోపణలను పూర్తిగా ఖండిస్తున్నారు. పాకిస్తాన్లో జరుగుతున్న మిలిటెన్సీ అనేది ముమ్మాటికి వారి అంతర్గత భద్రతా సమస్య అని, తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే పాక్ ప్రభుత్వం నిందలను ఇతరులపైకి నెట్టేస్తుందని తాలిబాన్లు కౌంటర్ ఇస్తున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు డ్రాగన్ చైనాతో పాటు అగ్రరాజ్యం అమెరికా సపోర్టు కూడా లభించడంతో పాకిస్తాన్ మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉందని, ఇది తాలిబాన్లతో పూర్తి స్థాయి యుద్ధానికి దారితీసేలా ఉందని రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.